హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనిస్ ఛానల్. ఈరోజు నేను కిచెన్లో మనందరికీ బాగా యూజ్ అయ్యేటటువంటి ఈ స్పైసెస్ బాక్స్ని కొనుక్కున్నానండి. అందులో నేను ఏమేమి వేశాను, నేను కొనుక్కున్న ఈ స్పైసెస్ ఎక్కడివి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను ఈ స్పైసెస్ బాక్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు 159 రూపీస్ ఉంది. ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, 109 రూపీసే ఉంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఈ స్పైసెస్ అన్నీ కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. మొత్తం 1000 రూపీస్కి తీసుకున్నాను. నాకు 1 ఇయర్ అబోనే వస్తాయి ఇవన్నీ కూడా. దానికి తోడు నేను డైట్లో మార్నింగ్ డిటాక్స్ వాటర్ తాగుతాను కదండి. లవంగాలు, దాల్చిన చెక్క, వీటిని నేను ఎక్కువ యూస్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది బిర్యానీలో కలర్ కోసం వేస్తారంట. దీన్ని ట్రీ నుండి తీస్తారంట. అందుకోసం అని చెప్పి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒకటి సిస్టర్కి ఇచ్చాను, ఒకటి నేనైతే ఉంచుకున్నాను. అది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా, ఇంకా ఉందండి అది. స్పైసెస్ యూస్ చేసే విషయంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అరకు, కొడైకెనాల్, ఊటీ, కేరళ అక్కడ మనం తెచ్చుకున్న స్పైసెస్ చాలా ఘాటుగా ఉంటాయండి. లోకల్ షాప్స్లో తీసుకున్నటువంటి వాటిలో అంత ఘాట్ అయితే ఉండదండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అందుకే మేము సమ్మర్లో అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్లో ఇవైతే కంపల్సరీ తీసుకుంటాను. నేను తెచ్చుకున్నవి 1 ఇయర్ అబోనే వస్తాయండి. అండ్ మనం డైట్లో కూడా వీటిని బాగా యూస్ చేస్తాం కాబట్టి నేను అక్కడి నుంచే మోస్ట్లీ తెచ్చుకుంటానండి. అందరూ అక్కడి దాకా వెళ్ళాలి అంటే పాసిబుల్ కాదు కదండి. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరన్నా విజిట్ చేసినప్పుడు అరకు, లేకపోతే ఊటీనో, కొడైకెనాలో, కేరళనో అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళతో తెప్పించుకోవచ్చండి. ఇవి అసలు చాలా ఘాటుగా ఉంటాయి. మనము షాప్స్లో కొన్నాయి 5 వేసాం అనుకోండి, ఇది 1 or 2 వేసుకున్నా చాలు మనకి. అంత ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో అందుకోసమని నేను అటు వెళ్ళినప్పుడు కంపల్సరీ వీటిని అయితే తీసుకుంటానండి. అండ్ నేను ఈ బాక్స్లో వీటన్నిటిని సెట్ చేస్తున్నాను. మా హోమ్లో బాక్స్ ఉంది, బట్ అది ఎప్పటిదో, అందుకని దాన్ని రీప్లేస్ చేయడానికి అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో నేను ఈ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. మనం బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ వాటిలో వేస్తే అసలు వేస్తే చాలా మంచి స్మెల్ ఉంటుందండి. అంటే లోకల్ షాప్స్లో కూడా అమ్ముతారు, బట్ వీటికి ఉన్నంత స్మెల్ అవ్వచ్చు అవి లోకల్ షాప్స్లో కొన్న వాటికి ఉండవండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా 159 ఉంది. ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 109 రూపీస్ ఉందండి. నేను చికెన్ ఫ్రై చేశాను. ఇట్లాంటివి చేసేటప్పుడు నేను స్పైసెస్ యూస్ చేస్తే నేను వీటిని అయితే చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి నాకు ఈ చికెన్ పకోడీ. మన ఛానల్లో ఉంది, నేను చేసి పెట్టాను. ప్లీజ్ వాచ్ దట్.